హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ బోడా. ఈరోజు స్పెషల్ గార్లిక్ చికెన్ నూడిల్స్. చాలా డేస్ అయ్యింది చైనీస్ రెసిపీ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చేసాను. మన వీడియోస్ కామెంట్ సెక్షన్లో చాలామంది మోస్ట్ రిక్వెస్ట్గా అడిగారు చెఫ్ గార్లిక్ నూడిల్స్ చెయ్యండి అని. అందుకని ది బెస్ట్ అండ్ ఈజీగా చెప్తాను. ఎగ్జాక్ట్ పక్కా మెజర్మెంట్స్తో నేను చెప్తున్నట్టుగా మీ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ది బెస్ట్ నూడిల్స్ని తింటారు, నాది గ్యారంటీ. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెసింగ్ స్టార్ట్ చేద్దాం. ఒక మందంపాటి తవా తీసుకొని హాఫ్ కప్ల వెజిటబుల్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 4 ఎగ్స్ పళ్ళు కొట్టుకొని బాగా బీట్ చేసి ఆయిల్ మీద నుండి వేసి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్లా క్రష్ చేసుకున్న బ్లాక్ పెప్పర్ చల్లి ఈ ఆమ్లెట్ రెండు వైపులా రోస్ట్ చేసి చిన్న చిన్నగా అంటే మీడియం సైజుగా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు నూడిల్స్ ప్రాసెసింగ్ చూద్దాం. ఒక తవ్వ తీసుకొని 4-5 టేబుల్ స్పూన్ల వెజిటబుల్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెద్దగా చాప్ చేసుకున్న గార్లిక్ వేసి కాసేపు ఫ్రై చేయండి. కాసేపు ఫ్రై చేసుకున్నాక ఓన్లీ హీట్ వాటర్లో 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్న 2 కప్పుల బోన్లెస్ మీడియం సైజుగా చికెన్ పీసెస్ని వేసి కాసేపు కలుపుతూ ఫ్రై చేసుకొని కొద్దిగా పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసి కాసేపు ఈ చికెన్ ముక్కలతో పాటు కలుపుకొని ఒక హాఫ్ కప్ల సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ వేసి మళ్ళీ కాసేపు కలిపేసి ఫ్రై చేయండి. క్యారెట్ కాసేపు ఫ్రై అయ్యాక ఒక హాఫ్ కప్ల ఫ్రెంచ్ బీన్స్ వేసి ఒక కప్ల క్యాప్సికమ్ బెల్ పెప్పర్ వేసి కాసేపు కలుపుతూ ఫ్రై చేయండి. మీకు అవైలబుల్లో ఏ కలర్ క్యాప్సికమ్ దొరికితే అది యూస్ చేయండి, నో ప్రాబ్లం. దాదాపు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల డార్క్ సోయా సాస్ వేసి 1 టేబుల్ స్పూన్ల వెనిగర్ చల్లేసుకొని మళ్ళీ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ల క్రష్ చేసుకున్న బ్లాక్ పెప్పర్ వేసి చిన్న మీడియం పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఆమ్లెట్ వేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేయండి. ఆల్మోస్ట్ హై ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు కలుపుకున్నాక ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్న 3 కప్ల నూడిల్స్ వేసి నాన్ స్టాప్గా 5 నిమిషాల పాటు నెమ్మదిగా కలిపేసుకోండి. 5 మినిట్స్ ఈ నూడిల్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోండి. ది బెస్ట్ గార్లిక్ చికెన్ నూడిల్స్ రెడీ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు. అందుకని నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరందరూ నా ఛానల్లో షార్ట్స్ ద్వారా వచ్చిన వాళ్ళు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పవన్ బోడా.